నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తమ వార్డులు గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని వాటిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని రెండవ అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణ శివార్లోని ఎడ్లలింగయ్య కాలనీ నందు ప్రజల ఆరోగ్య పరిరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ తెనాలి వారి ఉత్తర్వుల మేరకు ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల బాధ్యత తీసుకుని న్యాయ విజ్ఞాన సదస్సులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అదేవిధంగా చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి నిబంధనల మేరకు అర్హులైన వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ నందు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని దానిని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులచే కాలనీ నివాసులకు ఆరోగ్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫస్ట్ మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది మెయిన్గా ఇప్పుడు ఏమేమి రోగాలు వస్తున్నాయి, హైపర్ టెన్షన్ అంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, చిన్న పిల్లలకి బీపీ షుగరు, తర్వాత ఊబకాయము, తర్వాత క్యాన్సర్ రోగం, అట్లాంటి అన్ని రకాలు మనకి ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రోగాలు రాకుండా మన అలవాట్లు అంటే మన తినే తిండిలో జాగ్రత్తలు మనం ఉన్న దానిలోనే కొంచెం మంచిగా తిన్నామనుకోండి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మెయిన్గా ఏంటంటే ఉప్పు తగ్గించాలి. చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువలో తీసుకున్నాం అనుకోండి, ఉప్పు ఒకటి, తర్వాత పంచదార ఒకటి, రైస్ కూడా, బియ్యం కూడా అంటే అన్నం కూడా తక్కువ తినాలి. ఏదన్నా తినాలంటే ప్రోటీన్ అంటే కందిపప్పు లాంటివి లేకపోతే శనగలు అట్లాంటివి తిన్నారనుకోండి మీరు హెల్తీగా ఉంటారు. అట్లానే పీచు పదార్థాలు మీరు ఎక్కువ తీసుకోవాలి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కావాలి. కొంచెం వాకింగ్ లాగా అట్లాంటివి చేసామనుకోండి ఊబకాయానికి బారిన పడకుండా మనల్ని కాపాడుకోవచ్చు. అట్లనే తర్వాత ఎనీమియా రక్తహీనత, మెయిన్గా ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత ఉంటుంది. కాబట్టి రక్తహీనత రాకుండా ఉండాలంటే మనకి అంగన్వాడీ సెంటర్లో ఈ గర్భిణీలకి వాళ్ళకి చక్కగా మనకి కోడిగుడ్లు ఇస్తున్నారు, అట్లానే ఖర్జూరాలు ఇస్తున్నారు, రాగి పిండి ఇస్తున్నారు. అలా మనం తిన్నాం అనుకోండి చిన్నప్పటి నుంచి. తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు గర్భిణీ స్త్రీలకి, ప్రతిరోజు ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మనము రక్తహీనత అట్లా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా వేసుకోవచ్చు ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే రక్తహీనత రాకుండా. అట్లనే మన తిండిలో కూడా కొంచెం మార్పులు రావాలి. మనం ఏంటంటే బెల్లంని ఎక్కువ వాడాలి, పంచదార కన్నా బెల్లం ఎక్కువ వాడాలి. తర్వాత ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, గోంగూర, తోటకూర అట్లాంటివి. తర్వాత బీట్రూట్ అయ్యి నాన్ వెజ్ తిన్ననోళ్ళు ఉంటారు అనుకోండి, బీట్రూట్ తీసుకోవాలి. కార్యక్రమంలో తెనాలి డిఎంహెచ్ఓ అన్నపూర్ణ, వైద్యురాలు దేవికారాణి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మెహబూబ్, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి 1976 సంవత్సరంలో 39A అధికరణ అనే దాన్ని సవరించి మరి అందరికీ సమాన ఉచిత న్యాయ అవకాశాన్ని కల్పించే విధంగా మరి న్యాయ సేవల అధికార చట్టం అనే దాన్ని చేయడం జరిగింది. దాని ప్రకారము లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 రావడం జరిగింది. ఆ తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారము మన జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన హైకోర్టులో ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలోకి వచ్చేప్పటికి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అది మన గుంటూరు జిల్లాలో ఉంటుంది, గుంటూరు హెడ్ క్వార్టర్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటుంది. అలాగే మండలానికి వచ్చేటప్పటికి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఉంటారు, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారు. మన తెనాలి పరిధి వచ్చేప్పటికి తెనాలి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా దీనిలో కూడా మరి కొన్ని పరిమితులు ఉన్నాయి, ఎవరెవరు ఉచిత న్యాయ సహాయాన్ని పొందగలరు అనే దాని గురించి. అలాగే ఎవరైతే శ్రామికులు ఉంటారో, ఎవరైతే మహిళలు ఉంటారో, ఎవరైతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన వారు ఉంటారో, ఎవరైతే మానవ అక్రమ రవాణాకు గురి అయి ఉంటారో, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు, అలాగే వారి ఆదాయం ₹1,00,000 మించకుండా ఉన్నవారు ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులుగా గుర్తించారు. అదేవిధంగా ఎవరైనా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ పొందలేకపోయినప్పటికీ, అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్తో సమస్య వచ్చినప్పుడు, అదేవిధంగా గవర్నమెంట్ అదేవిధంగా చాలా పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాల బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వారు పథకాలు పొందలేనప్పుడు, వాళ్ళు నిజంగా అర్హులై ఉండి కూడా పొందలేనప్పుడు మరి లీగల్ సర్వీసెస్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి అప్రోచ్ అయ్యి మీరు యొక్క ఏదైతే పరిహారం మీరు కోరదలుచుకున్నారో దానికి సంబంధించిన ఫామ్స్ దానికి ఎంక్లోజ్ చేసి ఇస్తే కనుక మీకు ఇమీడియట్గా మీకు న్యాయం
న్యాయ సహాయం చేయడం జరుగుతుంది. 12వ తేదీన జరిగే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పర్యవేక్షణలో ఎన్సీసీ స్కౌట్ విద్యార్థులతో ట్రయల్ రన్ నిర్వహించారు. పట్టణ పాత ప్రభుత్వ వైద్యశాల నుండి రణరంగ్ చౌక్ వరకు ఈ ట్రయల్ రన్ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో తెనాలికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, అటువంటి పరిస్థితుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహించే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమము మన ప్రాంతంలో మొదలైతే గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన ప్రాంత కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్ రెజల్యూషన్ ప్రకారంగా క్విట్ ఇండియా ఉద్యమం గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఈ యొక్క ఉద్యమం ఫలితము రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, దేశమంతటా వ్యాపించింది. ప్రతి సంవత్సరము ఆగస్టు 12న రణరంగు చౌక్ నందు ఈ యొక్క అమరవీరుల సంస్మరణ సభను ఏర్పాటు చేసుకుంటున్నాము. దాని నేపథ్యము మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి ఆ రోజు ఏం జరిగింది, మన ప్రాంతవాసులు అసూలు అయ్యారు, స్వర్గస్థులయ్యారు. దానివల్ల ఎంత ఫలితం ఉంది, ఏంటి విషయాలు మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి మనమందరం కూడా కలిసి ఆగస్టు 12న ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేశాము. దానిలో భాగంగానే ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లు అందరితో కలిసి రిహార్సల్స్ కార్యక్రమం మనం గాంధీ చౌక్ నుంచి రణరంగ చౌక్ వరకు ఏర్పాటు చేయడమైంది.
విజయవాడలో గత 12 నుండి 14 వరకు జరిగిన అంతర్జాతీయ చదరంగ టోర్నమెంట్లో పాల్గొన్న తమ విద్యార్థి మేఘశ్యామ్ సాయి అంతర్జాతీయ రేటింగ్ పొందాడని ఈ నెలలో విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన ప్రభంజన్ నాయుడు మైసూర్లో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు 6 సిగ్మా చెస్ అకాడమీ చైర్మన్ నిరంజన్ తెలిపారు. అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు విజేతలను అభినందించారు. ఇప్పుడు క్రీడల్లో రాణించడం అనేది ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాగా ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి మనం కూడా కొంచెం కష్టపడి ఈ నిరంజన్ గారు లాంటి వాళ్ళు బాగా కష్టపడి పిల్లల్ని కనుక ఈ చెస్లో రాణింపజేస్తే ముందు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉన్నది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ చిన్నపిల్లలు తమ యొక్క మేధస్సుని ఉపయోగించి ఆటల్లో రాణిస్తున్నారంటే అది వాళ్ళ కన్నా తల్లిదండ్రుల యొక్క అదృష్టం. ఈ చూడండి, ఇవాళ మన మేఘశ్యామ సాయి అనే కుర్రాడు మన పరీక్షల్లో నెగ్గటం, క్రీడల్లో నెగ్గటం, దానికి నిరంజన్ రాయ్ గారు కూడా దానికి తోడ్పాటునివ్వటం అది గొప్ప సంగతి. తర్వాత ఈ చిన్నపిల్లాడండి ప్రభంజన నాయుడు ఆయన చిన్నపిల్లాడు నిజంగానే ప్రభంజనం చేస్తున్నాడు, ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఆయన తన యొక్క చెస్సు క్రీడల్లో తన యొక్క ప్రావీణ్యత, చిన్నపిల్లాడు తన యొక్క ప్రావీణ్యత చూపించి అనేక బహుమతులు పొందటం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. 6 సిగ్మా చెస్ అకాడమీలో నేర్చుకుంటున్న మేఘశ్యామ్ సాయి గాజులు అనే అతనికి అంతర్జాతీయ రేటింగ్ సాధించడం, ఆ అంతర్జాతీయ రేటింగ్ కూడా ఒక టోర్నమెంట్లో రాదండి. అది సాధించడానికి మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు, కనీసం 5 నుంచి 10 టోర్నమెంట్లు ఆడితే కానీ చాలామందికి ఓపెన్ అవ్వవు. అలాంటిది మొట్టమొదటి టోర్నమెంట్లోనే తన ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయి రేటింగు, ఆ రేటింగ్ కూడా స్టార్టింగ్ రేటింగ్ కాకుండా మంచి రేటింగు, స్ట్రాంగ్ రేటింగ్ సాధించడం, దాని ద్వారా మా అకాడమీకి మా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మా అకాడమీకి మంచి పేరు తీసుకురావటం, వివిధ జిల్లాల నుంచి కూడా మా అకాడమీకి ఫోన్లు చేసి నన్ను బాబుని అభినందించడం చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్స్ సార్. చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దొరికిన ఘటన తెనాలి మండలంలో చోటు చేసుకుంది. పలు పోలీస్ స్టేషన్లలో చోరీకి పాల్పడిన కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువారం తెనాలి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెనాలి మండలంలో గంజాయి విక్రయిస్తున్న పలు చోరీలకు పాల్పడిన 7 నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ తెనాలి మండలం సంగంజాగలముడి గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 7 నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుల్లో అమ్మిశెట్టి శివచందు, సిద్ధార్థ, పవన్, సాయి పలు పోలీస్ స్టేషన్ల నందు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను చోరీ కేసులో విచారణ చేస్తుండగా గంజాయి వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి తెచ్చి 7 సభ్యుల మూట యువత ప్రధానంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. నిందితుల్లో ప్రధానమైన కొల్లిపర గ్రామానికి చెందిన అమ్మిశెట్టి శివచందుపై గతంలోనే 10 కేసులు ఉన్నాయని, నిందితుల్లో శివచందు, సిద్ధార్థ, పవన్, సాయిలు పలు కేసుల్లో 10 బైక్లు, 13 గ్రాముల బంగారం వస్తువులను దొంగిలించడం జరిగిందని తెలిపారు. గురువారం సంగంజాగలముడి గ్రామ శివార్లో గంజాయి విక్రయానికి సంబంధించిన సమాచారం రావడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని, 3 బైక్లను, 13 గ్రాముల బంగారు వస్తువుల్ని స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని,
ఎవరైనా గంజాయి మత్తు పదార్థాలను క్రయ విక్రయాలు చేస్తున్నట్లయితే ప్రజలు తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన వివరించారు. మెరుగైన సమాజం కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ సమాజ హితం కోసం పాల్పడాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డిఎస్పీ జనార్దనరావు, సిఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ, సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ, కన్స్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమాటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ రిడక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్లు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు, లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్, మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి HB బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఎంఓ అనేది జరుగుతుంది. దీంట్లో ఇద్దరు కొల్లిపారాలు ఉన్నారు, ఒకరు బప్పట్ల ఫ్రెండ్, A2 అనేది బప్పట్ల కాకపోయినా ఫ్రెండ్. మన A4 సిద్ధార్థ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనిలకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు, చోడవరం విలేజ్ గుంటూరులో. సో అలాంటి ఈ నలుగురు కూడా అసోసియేట్స్, ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీళ్ళ పైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. ఈ 10వ కేసు 52/24 అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు. యాక్చువల్లీ దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పెండింగ్ ఉన్నదిలో వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా A1, A2, A3 శివచందు, భరత్, తర్వాత పవన్ సాయి, వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ కూడా. వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది. 20 కేజీల వరకు మనకు దొరికిందంటే దానికి 10 years పనిష్మెంట్ ఉంటాయి, ఫైన్ 1 lakh వరకు ఉంటాయి. సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కిందకి చేస్తారో అది కాకుండా 20 కేజీలకి అబౌవ్ దొరికిందంటే 10 సంవత్సరంతో పాటు 2 లక్షల ఫైన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం. ఇప్పుడు నుంచి 20 కేజీలకి అబౌవ్ వీళ్ళు 7గురికి దొరికిందంటే 7గురు పైన పాత కేసు ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో A4 పరిడా సిద్ధార్థ కుమారు, A7 తోలేం రాము, ఇద్దరికి కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది. ఎక్కడ తడాలో ఉంది, నెల్లూరులో మన A4 పరిడా సిద్ధార్థ కుమార్కి, A7కి నరసాపురంలో ఉంది వెస్ట్గా. ఇలాంటి ఈ గంజాలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇది వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలన్నది ఒక పెద్ద ఛాలెంజ్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా, లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే 10 సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమాటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. హెల్ప్ లైన్ నెంబర్ 8688315568. ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రెస్ట్ తీసుకోము, ఖచ్చితంగా చేస్తాము. గోల్డెన్ రింగ్ ఒకటి, గోల్డ్ బ్లాక్ బీచ్ చైన్ ఒకటి ఎంత వస్తుంది? 13 grams, 13 grams వస్తుంది, 21 kgs. సో కమింగ్ డేస్లో అది ఎలాగా చేస్తాము, సిగ్నల్స్ పరంగా చేస్తామా, తర్వాత కోన్స్ పెడతామా, స్టాపర్స్ పెడతామా, ఉన్న వరకు మ్యాన్ పవర్ లేకుండా కొంతవరకు ఎలాగా చేస్తాము, తర్వాత మ్యాన్ పవర్ కూడా కొన్ని హెల్ప్ అడిగి కొన్ని పెంచేసి ఎలాగా చేస్తాము అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాను. మేబీ మనకు కొంత టైం ఇచ్చారంటే ఉన్న వరకే నేను ఎఫర్ట్స్ పెడతాను. ఇలాంటి ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారంటే కొంచెం మేము దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాము. నా తరపు నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడము అన్ని కూడా సిస్టమాటిక్గా చేస్తాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.